క్వశ్చన్స్ ప్లీజ్. ఏపీ గవర్నమెంట్ నాకు వెళ్ళిపోటు కాదు, అసలు ఇది ఎన్టీ రామారావు గారికి తిరిగి మరొక్కసారి వెళ్ళిపోటు. ఎందుకంటే ఆయన ఆ రోజున సింహగర్జన మీటింగ్ పెట్టుకోవటానికి అనుమతించకుండా రకరకాల ప్రాబ్లంలు క్రియేట్ చేసి ఆయన మానసిక శ్వాసకి గురి చేసి ఆయన చంపేశారు. ఇవాళ ఆయన మీద తీసిన సినిమా రిలీజ్ అవ్వకుండా మళ్ళీ వెళ్ళిపోటు పొడిచారు. I think that is the most correct example. ఆనాడు సింహగర్జన లక్ష్మీ ఎన్టీఆర్. కానీ ఈ రోజు ఆ రోజు రామారావు గారికి హెల్ప్ చేయడానికి ఆయన ఫ్యామిలీ లేదు, ఆయన పార్టీ వాళ్ళందరూ కలిసి ఆయన వెళ్ళిపోటు పొడిచి మోసం చేశారు. ఇవాళ మేమందరూ ఇదే రాజ్యాంగ హక్కులు తీసుకుని వాటి బలంతో మేము పోరాటానికి శాయశక్తిగా కృషి చేస్తున్నాం. 100% దీంట్లో మాకు విజయం దక్కుతుందని నేను ఎన్టీఆర్ గారి సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. డెఫినెట్లీ సర్ప్రైజ్ అండి. ఎందుకంటే దానికి కారణం ఏంటంటే కోర్ట్స్ అనేవి చాలా ఇంపార్షియల్గా ఉంటాయి అండ్ ఎన్నో డిసిజన్స్ ఉన్నాయి. ఇన్ఫ్యాక్ట్ నిన్న జరిగినప్పుడే సుప్రీంకోర్టు ఒక పర్టికులర్ సినిమా రామ్ జయంతి అనే ఒక దానికి అది సెన్సార్ సర్టిఫికేట్ వచ్చిన తర్వాత రిలీజ్ ఆపే అర్హత హక్కు కానీ ఎవరికి లేదని జస్ట్ ఎస్టర్డే వచ్చింది జడ్జ్మెంట్. కేవలం సినిమా రిలీజ్ అయిన తర్వాత డిఫెమేషన్ క్వాంటిఫై చేసుకుని దానికి తగ్గ డామేజెస్ అడగటానికి ఒకరికి లేదు, కానీ సినిమా రిలీజ్ ఆపే అథారిటీ మాత్రం ఎవరికి లేదు. అది కూడా మీకు తెలంగాణ హైకోర్టులో కవర్ అవడం చాలా స్పష్టంగా వచ్చింది. సో ఇది కేవలం కొంతమంది వెనక ఉన్న వాళ్ళు చేసిన ఇది. That is my basis. See, ఏ సినిమా దాంట్లో ఎమోషన్ ఏం కవి చెప్తున్నా ఎవరు కవి చెప్తున్నా ఉన్న దాంట్లో నుంచి ఏ డైరెక్టర్ కన్నా సీరియస్నెస్ వస్తుంది. ఇది మనం చెప్పేది ఒక హిస్టారికల్ లెజెండ్ అయిన ఎన్టీ రామారావు గారి నుంచి ఆయన పడిన ఇప్పుడు లక్ష్మీ ఎన్టీఆర్ ఫైనల్ ఏంటంటే అది లక్ష్మీభారతి గారికి ఆయనకి ఎలా వచ్చింది బంధం, ఆ బంధాన్ని ఎవరు కొంతమంది అజెండాతో ఎలా వాడుకున్నారు, ఆ వాడుకుని చేసిన ఒక కుట్రతో మానసిక క్షోభ పెట్టి ఎలా చంపేశారన్నది కదా. సో ఈ సినిమా చూడకపోవటం వల్ల ఆయనకు ఉద్దేశం ఏం దెబ్బతింటుంది, దానివల్ల మీద నష్టం వస్తుంది, వాళ్ళు తప్పిస్తే వేరే వాళ్ళకి చేయడానికి ఆస్కారం ఉండదు. సో దట్ ఈస్ మై పాయింట్. నేను కృషి చేసేది ఇమ్మీడియట్గా అంటే ఎందుకంటే సుప్రీంకోర్టుకి వెళ్తున్నాం ఈ పిటిషన్కి. సో నేను ఆబ్వియస్లీ కోర్టు అనేది హైయెస్ట్ థింగ్ కాబట్టి నేను జోషి చెప్పలేను, బట్ వీల్ ట్రై అవర్ బెస్ట్ టు రిలీజ్ ఇట్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్. See, that we can't stop అండి. పాయింట్ ఇప్పుడు ఏ డైరెక్టర్ కైనా సినిమా థియేటర్లో పెద్ద స్క్రీన్ మీద ప్రాపర్ సౌండ్ తోటి తను తీసింది చూడాలని కోరుకుంటాడు. కేవలం కంటెంట్ చూడాలంటే మీరు ఫోన్లో చూడవచ్చు, ఎక్కడైనా చూడవచ్చు, యూనో. బట్ ఐ థింక్ ఇట్స్ కానీ ఎక్కడైనా చూడకపోవటం అనేది సెకండరీ విషయం, ఎవరు ఎక్కడ చూడగలుగుతారని. కానీ ఒక డెమోక్రటిక్ కంట్రీలో ఒక రియలిస్టిక్ ఫిలిం తీసినప్పుడు ఇలాంటి గ్రౌండ్స్ మీద సినిమా ఆపేయటం అనేది ఐ ఫీల్ ఇట్స్ రాంగ్ ప్రెసిడెంట్ అండ్ బ్యాడ్ ప్రెసిడెంట్. డిఫరెంట్గా ఎందుకంటే పాయింట్ ఏంటంటే ఇప్పుడు సెన్సార్ అనేది ఎప్పుడు మీరు ఎగ్జాంపుల్ చెప్తాను. బ్యాండిట్ క్వీన్ అని శేఖర్ కపూర్ గారు ఫుల్ ఇండియా మీద ఒక సినిమా తీశారు. అది ఫస్ట్ సెన్సార్ కమిటీ చూసి దాంట్లో చాలా విజువల్ కట్స్ ఆడియో కట్స్ ఇచ్చారు. తర్వాత రిలీజింగ్ కమిటీకి వెళ్తే ఆ సర్టిఫికేట్ తీసుకోకుండా వాళ్ళేమో అసలు సినిమా బ్యాన్ చేయమని రిలీజ్ చేయదని చెప్పారు. దాని తర్వాత ట్రిబ్యునల్కి వెళ్తే ట్రిబ్యునల్ ఒక్క కట్టు కూడా లేకుండా రిలీజ్ చేసిందని చెప్పారు. ఎందుకంటే ముగ్గురు వేరు వ్యక్తులు అక్కడ వాళ్ళు ఒప్పులేదు చెప్పేది. తర్వాత రిలీజ్ అయిపోయింది. రిలీజ్ అయిన తర్వాత ఎవరో హైకోర్టుకి వెళ్తే రిలీజ్ ఆపేశారు. రిలీజ్ థియేటర్లో ఆడుతున్నది ఆపేస్తే మళ్ళీ సుప్రీంకోర్టుకి వెళ్తే సుప్రీంకోర్టు మళ్ళీ రిలీజ్ చేయమని.
సో ఐ థింక్ అది ఏదో ఒక చాలా ఒక వేవ్ కైండ్ ఆఫ్ రూల్స్ ఎవరి స్టూడెంట్స్ వాళ్ళు ఇంటర్ప్రిట్ చేయటం వల్ల మీరు ఎందుకు అడిగిన క్వశ్చన్ ఆన్సర్ అది దాని వల్ల మీ గొడవలు జరుగుతున్నాయి. కానీ ఇక్కడ వన్ ఆఫ్ ది అంటే సెన్సార్ అనేది డిఫరెంట్ ఉంది. ఈ పర్టికులర్ సినిమా సెన్సార్ కొంచెం డిఫరెంట్, ఎందుకంటే ఇది ఒక హిస్టారికల్ ఈవెంట్, అందరికీ తెలిసిన ఈవెంట్ ఇది. ఇది ఆల్మోస్ట్ ఇప్పుడు నేను కొత్తగా చెప్పే కాదు కాదు, ప్రతి ఒక్కరికి తెలిసింది. కోర్ట్ సినిమా చూడలేదు, ఏ అసలు ఏంటని జస్ట్ ఒక ఆర్డర్ పాస్ చేశారు అంతే, సినిమా రిలీజ్ ఆపేయడానికి. ఇప్పుడు సర్టిఫికేట్ అనేది ప్రాసెస్ అండి, ఎందుకంటే వాళ్ళు అడిగిన కట్స్ మనం తీసి దాన్ని సబ్మిట్ చేసి దాన్ని మళ్ళీ ఇచ్చేదా కొంచెం కొంత టెక్నికల్గా మళ్ళీ దాన్ని చేయటానికి ఆ ప్రాసెస్లో జరిగింది. కానీ సెన్సార్ బోర్డు తరపు నుంచి ఐ డోంట్ హ్యావ్ ఎ ప్రాబ్లం. ఇప్పుడు 100% అన్యాయం జరిగింది కదండి. ఇప్పుడు ఏ డైరెక్టర్ అయినా సినిమా తీసేది ప్రేక్షకులు చూపించడానికి, అప్పుడు కొంతమంది ప్రేక్షకులు చూడటానికి వీలు లేదు అనే ఒక నిబంధన వచ్చినప్పుడు అన్యాయం జరిగినట్టు కదా. అన్ని చోట్ల ఫెంటాస్టిక్ రిపోర్ట్స్ వస్తున్నాయండి. అదే చెప్పి ఇంత హౌస్ఫుల్ వస్తున్నాయి, అక్కడే మేము ఫ్రీ అవుతుంది, అందరికీ నిజం చూడాలని కోరిక ఉందని. అప్పుడు కేవలం ఒక అలాంటి ఉత్తర్వుతోటి చూడకూడదని ఒక పర్టికులర్ ప్రాంతాన్ని ఆపేయటం అనేది ఏ విధంగా జస్టిస్ అనేది నేను అడుగుతున్నాను. ఇప్పుడు ఒక పాయింట్ ఉంది, నిజం అనే దానికి మీనింగ్ లేదు. ఎందుకంటే వీడియో ఎవిడెన్స్ లేకపోతే నిజం అనేది ఎవరు ప్రూవ్ చేయలేరు. నేనున్నాను, నేను లేనప్పుడు, మీరున్నారో మీరు లేరు, చూసే ఆడియన్స్ లేదు. 20 సంవత్సరాల క్రితం జరిగింది. ఇంకా ఉన్న వాళ్ళని మనం తీసుకుంటే వాళ్ళు కూడా నిజం చెప్తారని గ్యారంటీ లేదు, ఎందుకంటే వాళ్ళకి ఇప్పుడున్న పరిస్థితి వేరు, వాళ్ళకి అనుకూలంగా చెప్తారు. సో ఫైనల్గా ఏంటి, నిజం అనేది నమ్మబుల్గా ఉండాలి ఎవరు చూసేవాడికి. అతను వాళ్ళకి కొంత తెలుసు ఇలా జరిగింది, మీకు ఒకవేళ కాదు అంటే మీరు ఆల్టర్నేటివ్ చెప్పగలగాలి. సో నేను రీసెర్చ్ చేసి నేను సేకరించిన సమాచారం ఇంతమంది ఇంటర్వ్యూ చేసి దాంట్లో నుంచి వచ్చిన నిజాన్ని నేను మనస్ఫూర్తిగా నమ్మిన నిజమే నేను తీసింది లక్ష్మీ ఎన్టీఆర్. అంటే ఇప్పుడు పాయింట్ ఉంది ఒకటి, ఇప్పుడు పద్మావత్ కేసులో 4 స్టేట్ గవర్నమెంట్స్ నేను సినిమా రిలీజ్ చేయి, ఎందుకంటే లైన్ ఆర్డర్ పాలన వస్తుంది, గుండాలు వచ్చేసి థియేటర్లు బాగా పడతారు, ఇలాంటివి చెప్పారు. ఏది యాక్చువల్గా చీఫ్ మినిస్టర్ చెప్పారు నేను రిలీజ్ చేయమని. అక్కడ సుప్రీంకోర్టు ఏం ఇచ్చిందంటే గూండాలని కంట్రోల్ చేసే శక్తిని దగ్గర లేనప్పుడు సీఎం సీట్లు అట్లా ఉన్నావు అని అడిగి ఆ ఆర్డర్ తోటి రిలీజ్ అయింది పద్మావతి. సో ఎప్పుడు కూడా మీరు ఏదో గొడవలు చేస్తారని ఒక లెజిటిమేట్గా జరిగిన దాన్ని ఆపేస్తే అక్కడ సమాజానికి సొసైటీ అనేది మీనింగ్ లేదు. అదేం తెలుసండి. ఇంకొకటి అండి, రాకేష్ రెడ్డి వైసీపీలో ఉండటం అనేది అసలు పాయింట్ కాదు. ఎందుకంటే దీని మనం వైసీపీకి ఉపయోగపడుతుంది అంటే అసలు వైసీపీ మనిషి ఎందుకు పెడతారు? ఒకవేళ వాళ్ళు చేసి ఉంటే నాకే ఇస్తారు డైరెక్ట్గా, లేకపోతే అయితే ఊరు పేరు తెలియని ఈ పార్టీ కనెక్షన్ లేదు కదా. ఐ డోంట్ థింక్ సార్ వాళ్ళ ప్రాబ్లం is సినిమాలో ఉన్న నిజాలు బయటకు తెలియకూడదని ఒక్కటే వాళ్ళ ప్రాబ్లం. కానీ ఎవరెవరు ఏం తీసారు పాయింట్ ఇది కదండి. నేను ఇప్పుడు చెప్పింది ఎందుగా నిజం అనేది ఎవరికి తెలియదు. నేను నమ్మిన నిజం, నేను సేకరించిన నిజం చేశాను. మీరు ఒకవేళ ఒక ఆర్టికల్ రాసినా, ఒక న్యూస్ వచ్చినా అన్ని కూడా హీర్స్ ఉంటాయి. వీడియో ఎవిడెన్స్ లేనిది ఏది మనం నిజమని నిర్ధారించలేము. అందుకని నిజం అనేది నమ్మబుల్గా ఉండాలని చెప్పారు. డెఫినెట్గా ఇప్పుడు ఈ రోజుల్లో సినిమా రిలీజ్ అనేది ఒక్క చోట అయితే అన్ని చోట్ల అయినట్టే. ఇది కేవలం మనం ఇండియన్ మాట్లాడుతున్నాం థియేటర్స్. ఇప్పుడు నిజంగా మనం ఎక్కడో ప్రపంచంలో ఎక్కడో మారుమూల కంట్రీలో తీసిన సినిమా కూడా మేము ఇవాళ చూడాలనుకుంటే మన దగ్గరికి వస్తుంది, అది ఆగదు. రెండోది ఇప్పుడు సోషల్ మీడియాలో మీరు ఒకవేళ అది కొంచెం లేట్ అయినా సోషల్ మీడియాలో అసలు సినిమాలో ఏముంది,
ఏం సీన్లు ఉన్నాయి అనేది నిమిషానికి బయటకు వచ్చేస్తాయి. ఇది రిలీజ్ అయిన ఫస్ట్ షో అయిపోయే టైంకి. సో అలాంటి రోజుల్లో నిజం అనేది దాచడం అనేది ఇంపాసిబుల్. మామూలుగానే ఇది కమ్యూనిస్ట్ డిక్టేటర్షిప్ కంట్రీలో చేయడం ప్రజాస్వామ్య దేశంలో ఇంపాసిబుల్. అందుకని నిజం ఆపటానికి ఎప్పుడు నేను ట్రై చేసినా అది యాక్చువల్గా బ్యాక్ ఫైర్ అయ్యి అది ఎవరైతే అటెంప్ట్ చేసారో వాళ్ళకి ఎక్కువ డ్యామేజ్ అవుతుంది. అవసరం లేదండి. ఇప్పుడు జరిగింది నేను ఫీల్ అయ్యి చెప్పాను. ఇండస్ట్రీకి సపోర్ట్ నాకేం అవసరం, ఇండస్ట్రీకి నేను అవసరం, నాకు ఇండస్ట్రీ అవసరం. ఇప్పుడు ఇందాక నేను చెప్పింది వినరాదు మీరు. దీని వెనక ఎవరు అన్నారో నాకు తెలుసు, మీకు తెలుసు అని చెప్పాను. ఎవరు నేను చెప్పాలి? కరెక్ట్. కానీ వాళ్ళు తెలుసుకోలేక చేస్తున్నారు. ఎప్పుడైనా సరే మీరు నిజాన్ని అడ్డం పెట్టడానికి ట్రై చేస్తే అది ఇంకా ఎక్కువ భయంకరంగా పోతుంది. ఏ డ్యామేజ్? నాకు జరిగిన డ్యామేజ్ ఇక్కడ మా లాయర్స్ స్టిల్ థింకింగ్ అబౌట్ అండి. ఎందుకంటే అప్పుడు నేను అడుగుతున్నా వాళ్ళకి సంబంధం ఎవరికి ఉంది సంబంధం, ఎందుకు హైకోర్టు అంత సీరియస్గా తీసుకుని నేను అడుగుతాను. ఊరికైనా ఎవరిని వచ్చి చేస్తారు ఎప్పుడైనా ఇంతవరకు జరగలేదు ఇలాంటిది. ఒక సినిమా ఒక రాష్ట్రంలో వచ్చి ఇంకో రాష్ట్రం ఆపటం అనేది ఇంతవరకు జరిగిన ఇన్సిడెంట్ లేదు. అలాంటప్పుడు ఎవరో ఒకరు ప్రేరేపించారు కదా, ఎవరో ఒకరు చేసి అంత పెద్ద ఏపీ హైకోర్టు కోర్టు తీసుకోగలకి వెళ్ళదు కదా. అంటే మీరు అది ప్రాసెస్లో ఉందండి, బట్ విల్ డూ ఇట్ వెరీ ఫాస్ట్. దానికి నేను చూసింది చెప్పను, నేను కోర్టు నడపను, నేను దేశానికి, నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిని కాదు, ప్రధానమంత్రిని కాదు. సో ఆ పొజిషన్ శక్తి నాకు లేదు కాబట్టి ఆ చూసి నేను చెప్పలేను. బట్ నాకున్న రైట్స్లో వీ విల్ ఫైట్ టు డూ ఇట్. ఏదండి నాకు అర్థం కదా, క్వశ్చన్ అర్థం కదా. ఇప్పుడు పాయింట్ ఒకటి అండి, 100% ఎలక్షన్ వస్తున్నప్పుడు ఏ సినిమాలో మీకు ఒక టాపికాలిటీ ఉంటుంది తీసినప్పుడు. ఇప్పుడు సంక్రాంతికి సరదా సినిమాలు చేద్దాం, లేకపోతే ఏదో ఫలానా చోట, లేకపోతే మీరు టీవీలో ఏం చేస్తారు, ఎవరు యానివర్సరీ ఆ రోజు ఒక ప్రోగ్రామ్ చేస్తారు. అలాగే ఎలక్షన్కి సంబంధం అంటే ఒక పర్టికులర్ టైంలో జరిగిన ఎలక్షన్, అందులో క్యారెక్టర్స్ ఇప్పుడు ఉన్నారు కాబట్టి 100% మేకర్స్గా మేము దానికి ఒక హైప్ తీసుకురావడానికి అవైలబిలిటీ ఉంది అనే పాయింట్. కానీ దీంతో ఎలక్షన్ ఇన్ఫ్లుయెన్స్ చేయాలనేది నా పాయింట్ కాదు. బట్ ఇంకోటి ఏంటి, ఇది రియల్ స్టోరీ, ఇది క్రియేటెడ్ ఫిక్షనల్ స్టోరీ కాదు. నేను మరీ అంత అదవని కాదండి, మీరు అనుకున్నా అంత కాదు. ఇప్పుడు ఇక్కడ మెయిన్ పాయింట్ ఏంటంటే, ఒక సినిమాలో ఎమోషన్ తీసుకొస్తుంది. ఇప్పుడు ఏం జరిగింది అని కొంతమంది అభినందనలు అంటారు, జరిగింది అక్కడ ఆ పరిస్థితి అని కొంతమంది అంటారు, జరగకుండా ఉండాల్సిందని కొంతమంది అనొచ్చు. సో ఇప్పుడు నా పర్స్పెక్టివ్లో నేను సేకరించిన దాంట్లో తీసేదనుకోండి, అది చూసినప్పుడు మీరు ఇలా జరిగిందా అని నమ్మితే ఒకవేళ డెఫినెట్గా మీకు అంతకుముందు ఉన్న ఇంప్రెషన్ కొంతమంది మీద తాగొచ్చు. ఎందుకంటే మనకి ఎలక్షన్ అనేది ట్రస్ట్తో కూడిన, ఒక మనిషిని నమ్మాలి మనం తనకి ఏమైనా చేయాలంటే. ఆ నమ్మకం మీద కొంచెం దెబ్బ పడవచ్చు, కానీ ఎంత పడుతుంది, ఏ డిగ్రీలో పడుతుంది, ఎంతమంది పడుతుంది అని నేను చెప్పలేను. బట్ ది ట్రూత్ ఈజ్ వాట్ హ్యాపెన్ ఇస్ ది ట్రూత్. అదే తెలుసుకోండి, అదే దానికి సంబంధం లేదు. ఇది కేవలం ఇప్పుడు మీరు ఒక ట్రూత్ మీకు 2 నెలల ముందు తెలిసి 4 నెలల ముందు తెలిసి ట్రూతే కదా, మీకు ఇంప్రెషన్ అప్పుడే పడుతుంది కదా.
దానికి టైంతో సంబంధం లేదు. ఇది ప్రొడ్యూసర్ జరిగిన నష్టం, దాన్ని ఎలా ట్యాకిల్ చేయాలి, దాన్ని ఎలాగా చేయాలని ఆఫ్కోర్స్ డిస్కషన్ జరుగుతుందండి. సో దట్ ఐ కెన్ ఆ డీటెయిల్స్ నేను తర్వాత చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎనీ ఫిల్మ్ మేకర్ తనకు ఒక పర్టికులర్ సిచ్యువేషన్కి స్పందిస్తారండి. అది ప్యూరెస్ట్ డెఫినేషన్ నా దృష్టిలో ఫిల్మ్ మేకర్కి. నేను ఒకటి తెలుసుకున్నప్పుడు నాకు నిజంగా ఐ ఫెల్ట్ ఎమోషనల్. ఎన్టీఆర్ గారి అంటే ఆయన ఒక మహారాజు లాగా చక్రవర్తి లాగా బతికి 70 years నియర్లీ లాస్ట్ 4 months అంటే అప్పుడు మన వైస్రాయ్ ఎపిసోడ్ ఆగస్ట్ సంక్షోభానికి దారితీసిన పరిస్థితుల నుంచి ఆయన పోయే వరకు ఆయన పడిన వేదన ఏదైతే ఉందో అది నేను చాలా చాలా కనెక్ట్ అయ్యాను. సో మన మహా నటుడు, మన మహా లీడర్ అలా చేసినప్పుడు అది హిస్టారికల్ డాక్యుమెంటేషన్ చేయకపోవటం అనేది ఐ ఫీల్ ఇట్స్ ఎక్స్ట్రీమ్లీ బ్యాడ్ ఆన్ ఎనీబడీస్ పార్ట్. అది బుక్స్ రాయొచ్చు, మీరు చెప్పొచ్చు, లేకపోతే సినిమా తీయచ్చు, వాట్ ఎవర్ ఇట్ ఈస్. అది మీరు నమ్మలేదు, అది నిన్నదే చెప్పింది. ఇప్పుడు మీరు 10 మంది అడిగానుకోండి, 10 మంది నాకు 10 versions చెప్తారు. దానికి ఇందాక ఎవరు అన్నారు ఇక్కడ ఎన్టీఆర్ గారు పార్టీ పెట్టింది ఎయిర్పోర్ట్లో అన్నీ జరిగింది. తప్పు అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకంటే ఒక మనిషి జీవితంలో ఎన్నో జరుగుతాయి. ఏ పర్టిక్యులర్ దాంట్లో నుంచి ఆయనకు ఐడియా వచ్చింది అనేది నేను సేకరించిన సమాచారం నాకు వేరే ఇన్ఫర్మేషన్ ఉండొచ్చు, మీకు వేరే ఉండొచ్చు, ఆయనకు వేరే ఉండొచ్చు, ప్రతి ఒక్కరికి వేరే ఉంటుంది. సో ఇప్పుడు మీరు చెప్పేది నేను నమ్మను దానివల్ల జరిగిందని. అప్పుడు ఒకవేళ మీరు అలా జరిగింది అని మీరు నిజంగా నమ్మితే అప్పుడు మీరు ఆ సినిమా తీసుకోండి. ఎన్టీఆర్ గారు అందరి గురించి చెప్పారండి. ఆయన వారం రోజుల్లో పాతారాంగా ఆయన చేసిన ఇంటర్వ్యూలో అది దట్ షుడ్ బి, అంటే మనకు అగ్రిమెంట్ చేసుకున్నప్పుడు ఆల్ అగ్రిమెంట్స్ మళ్ళీ పడతాం కదా, అటు ముందు ఆయన లాస్ట్ ఆయన పోయే ముందు ఏం చెప్పారు అనేది వీ హ్యావ్ టు టేక్ ఇట్ అట్ ఫేస్ వాల్యూ. ఎందుకంటే జరిగింది ఆయన కాబట్టి. ఊహించిన దానికన్నా ఇప్పుడు కమ్యూన్ అంటే అనేది ప్రూఫ్ పాయింట్ ఉంది. ఏ పర్సన్ అనేది అజెండాతో చేసినప్పుడు మీరు ఇంట్లో చెప్పాను కదా, మీరు సినిమా చూస్తున్నప్పుడు ఇలా జరిగిండదు, ఇది కరెక్ట్ కాదు, ఇది రాము ఆర్జీ వ్యక్తి వక్రీకరించాడని చెప్పారు అనుకోండి, అప్పుడు మీకు ఆల్రెడీ తెలిసి ఉన్నారు కదా. ఇప్పుడు అది ఆ ఘటన అనేది ఒక రూమ్లో జరగలేదు, 2 మంది ఉన్నారు, 100 మంది ఉన్నారు. వైస్రాయ్ హోటల్లో 100 మంది ఉన్నారు. ఆ ప్రాసెస్ మొత్తంలో 100 మంది ఉన్నారు. మీరు యూట్యూబ్ వీడియోలు కొడితే మీరు ఒక 100 versions కింద వస్తాయి ఏం జరిగిందని, ఇది ఇంక్లూడింగ్ ద ప్రిన్సిపల్ పీపుల్ ఆర్ ఇన్వాల్వ్డ్. సో అప్పుడు నా ఆస్పెక్ట్లో నేను చేసిన చూపించాను. వెరీ హ్యాపీ విత్ ద ఫీడ్బ్యాక్ అండి. 100%. I think నాకు ఇప్పుడు వన్ ఆఫ్ ద బెస్ట్ కాంప్లిమెంట్స్ నా లైఫ్లో వచ్చింది ఇప్పుడు ఆవిడ పెట్టాడు నాకు. యు ఆర్ ద ఓన్లీ ట్రూ సన్ ఆఫ్ ఎన్టీఆర్ అని పెట్టాడు. అంటే ఇక్కడ నేను టెక్నిక్గా వస్తాను. ఎందుకంటే మీలో ఆ పార్టీకి సంబంధించిన మనుషులు ఉంటుంది. ఓకే ఓకే నాకు అర్థం ఏప్రిల్ 11 రిలీజ్ చేయాలి.
అది వాళ్ళకి నా మీద అభిమానం. బట్ ఐ సింగింగ్ ఆఫ్ ద కంట్రీ ఐ కాంట్ డూ ఇట్. ఇప్పుడు సినిమా అనేది నేను ఒక ఫిలిం మేకర్గా స్టోరీ టెల్లింగ్గా తీసానండి. నేను వ్యాపారతంగా నేను ఎప్పుడు తీయను అఫ్ కోర్స్. కానీ సినిమా అనేది డబ్బు దూకుడు వ్యవహారం కాబట్టి అఫ్ కోర్స్ ప్రొడ్యూసర్ టైప్ నుంచి 100% వ్యాపారం అనేది ముఖ్యం అవుతుంది. రాజకీయంగా మాత్రం ఎట్టి పరిస్థితులు నేను తీయలేదు. ఎందుకంటే నేను ఎప్పుడు నా లైఫ్లో ఇప్పుడు నేను పాలిటిక్స్కి వెళ్ళలేదు, నేను ఎప్పుడు ఓటు కూడా వెళ్ళలేదు. సో ఐఎమ్ నాట్ పొలిటికల్ అట్ ఆల్. అది సుప్రీంకోర్టులో కూడా తీర్పు అనుకూలంగా రాకపోతే 11 తర్వాత అంటే పోలింగ్ తర్వాత కూడా ఇదే ఇంట్రెస్ట్ రిలీజ్ చేస్తారా లేకపోతే సినిమా ఎందుకు వదిలేస్తాం? సినిమా శాయశక్తిలో అందరికీ ఒకేసారి చూపించాలని నా కోరిక. ఒకవేళ అది వల్ల కాకపోతే వీఆర్ నో చాయిస్. అప్పుడు అదేంటి, అప్పుడు ఒకటే చెప్తాను, ఒకవేళ నేను చేయలేకపోతే ఆయన అప్పుడు గెలిచినట్టు మళ్ళీ గెలిచారు అనుకుంటాం. వ్యాపారాత్మక అన్నాడు కాబట్టి నెంబర్ సార్, ఇది నెంబర్ గేమింగ్. ఎన్ని కోట్ల రూపాయలు నష్టం అవుతుందంటే ఆంధ్రప్రదేశ్ దానికి రాకేష్ రెడ్డి అడుగుతాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడికి వచ్చేసిన ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా అందరికీ ధన్యవాదాలు. ఈరోజు యావత్ ప్రపంచంలో ఉన్న తెలుగు వారందరికీ వచ్చి చూడగలను. కానీ ఒక ఆంధ్రప్రదేశ్లో మాత్రం బ్లాక్ డేగా ఆల్రెడీ వాళ్ళు ప్రకటించారు. ఎందుకంటే నిజాన్ని చూపించడానికి కూడా ఇలా చేస్తారని మేము ఎవరు ఊహించలేదు. కానీ ఈరోజు ఆంధ్రప్రదేశ్లో జరిగింది అందరికీ తెలుస్తుంది. ఎందుకంటే ముఖ్యంగా మీడియా ద్వారా ఎక్కువగా, కాబట్టి మీడియా వాళ్ళకి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఈరోజు ఆర్జీవి గారు ఎంత దమ్మున్నారు, ఎంత ధైర్యం లేదు అందరికీ తెలుసు, అది కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. కానీ సినిమా నిలిపారు ఆంధ్రప్రదేశ్లో అంటే అది నేనైతే చెప్తున్న అక్కడున్న ముఖ్య నాయకులకి అందరికీ ఈరోజు ఇక్కడ ఎవరు అడుగుతున్నారు నిజం ఉందా అనేసి, ఇదే నిజం నిజానికి నేను చెప్తున్నాను. ఎందుకంటే నిజం ఉంది కాబట్టి ఈరోజు వాళ్ళు ఆడుతున్నారు. లేదంటే ఎందుకు ఆడతారు? నిజం ఉంది కాబట్టి వాళ్ళు మళ్ళీ ఇంత కోర్టు నుంచి హైకోర్టు నుంచి సుప్రీంకోర్టులో రావాలని మీరందరూ జరుగుతున్నారు. కానీ న్యాయం గెలుస్తుంది తప్పకుండా. సుప్రీంకోర్టులో మాకే న్యాయం జరుగుతుందని చెప్తున్న సభకు మీ అందరికీ మీడియా ముందు తొందరగా చూపిస్తాం. కానీ జనాలకు మొత్తం ఈరోజు మార్నింగ్ గారికి అర్థమైంది దీంట్లో నిజం ఆర్టీఐగా ఉన్నట్టుగా చూపించారు. కాబట్టి ఇక్కడున్న ప్రభుత్వం, ఇక్కడున్న నాయకులు కొంతమంది వాళ్ళ పోరాటం వాళ్ళ కోరికలు జరుగుతున్నారు. ఇది రేపు రాబోయే రోజుల్లో మొత్తం ఉంటారు ప్రజలు. దీన్ని తీవ్రంగా ప్రజలకి చెప్తారని చెప్తున్నాను. ఇప్పుడు అడుగుతున్నారు ప్రజలకు వస్తున్నట్టు నాకేం నచ్చలేదు. నాకు మా ఆర్టీ గారు 1000 కోట్లు పోషించుకుంటారు. ఈరోజు 1000 కోట్లు ఉన్న వాళ్ళు కూడా ఈ రోజుల్లో పోరాడు. ఈరోజు ముఖ్యంగా నాకు టీవీ ఫిలిం పెద్ద ఫ్యామిలీ ఇచ్చారు బాలగిరి వాళ్ళు, మా సిస్టర్ దిండి బాలగిరి వాళ్ళు. ఈ రోజు మాకు మొత్తం 2 ఉండి ఫైనాన్షియల్ గా కానీ మొత్తం ఫుల్ సపోర్ట్ చేశారు. చేసి ఈరోజు యావత్ ప్రపంచం తెలుగులో చూస్తా ఉందంటే ఐఎమ్ వెరీ హ్యాపీ. దీనికి ఎంత బడ్జెట్ పెట్టామని కానీ ఎంత డబ్బులు వస్తున్నాను ఎవరైతే లేదు. ఈరోజు ముందు చెప్తున్నాను, డబ్బుల కోసం కాదు, అంతటి మహానుభావుడు అంత మహానుభావుడు పెడుతున్నాయి. నిజాన్ని చూపించేవారు కూడా ఇంతమంది చేస్తున్నారు. ఈరోజు ముందు చెప్తున్నారు ఏమని ఆంధ్రప్రదేశ్ చెప్తున్నారు ఇంపార్టెంట్ అందరు కాదు చేస్తారు. రాకేష్ రెడ్డి నేను చెప్తాను దేనికి నేను భయపడమన్నా అసలు సినిమా రిలీజ్ కాదు ఏముంది ఈ రోజు కంటే రేపు కానీ ఈరోజు నిజమే తెలిసిపోయింది ఆల్రెడీ. చాలా ఐఎమ్ వెరీ హ్యాపీ. అదే చెప్తాను. కాబట్టి మీడియా మీకు అందరూ చెప్తున్నా ఉన్నట్టు మళ్ళీ చూపించామనేసి ప్రత్యేకంగా మీడియా కోరుకుంటున్నాను. మా అన్నకి ప్రత్యేకంగా ఈ సమావేశంలో చాలా కష్టాలు, నేను చాలా కష్టాలు పెట్టాను. ఆయన చాలా ఇష్టంగా చేశాడు. ఇక్కడ సభాముఖంగా మా అన్నకి ఈ పోవడం చేస్తున్నారు. ఐఎమ్ వెరీ హ్యాపీ. థ్యాంక్ యూ అన్న. సూపర్ సార్. నేను మీ వాయిస్ ఇంటర్వ్యూ చేసి ఉంటుందని. సో థ్యాంక్ యూ ఆల్. నేను చెప్పాల్సింది చెప్పాను. అండ్ ఐ థింక్ ఆన్సర్ ఆల్ యువర్ క్వశ్చన్స్. మీరు సినిమా చూసి లెట్ మీ నో రీఫిల్. ఓకే చేస్తాను. సో దాని తర్వాత లైక్ సెడ్ విల్ గో టు సుప్రీం కోర్ట్
అది ఏదైనా డీల్ తనకి చేయలేకపోతే బట్ ఆఫ్ కోర్స్ విల్ ట్రై అవర్ బెస్ట్ అండ్ బట్ లైక్ రాకేష్ రెడ్డి సెడ్ ట్రూత్ నిజం అనేది ఆల్రెడీ బయటకు వచ్చేసింది. అది మనమైతే కొంతమందికి కొన్ని రోజులు లేట్గా తెలుస్తుంది, కొంతమందికి తెలుస్తుంది, కొంతమందికి వాట్సాప్ గ్రూపులు తెలుస్తుంది, కొంతమందికి వేరే విధంగా తెలుస్తుంది. నిజాన్ని ఎవ్వరూ దాచలేరు.